జై శ్రీరామకృష్ణ. నవయుగానికి నవీన ఆదర్శాలు. గత యుద్ధంలో పాశ్చాత్య దేశాలలోని ఒక ధీరమాత ఏం చేసిందో చూడండి. ఆమెకు ఒక్కడే కొడుకు. అతను యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళు నాయనా, వెళ్ళి దేశం కోసం పోరాడు అంటూ ఆనందంగా కొడుకుని యుద్ధానికి పంపించింది. ఆ యువకుడు, వెళ్తాను అమ్మా, కానీ నువ్వు నాకు వారానికి ఒక ఉత్తరం రాయాలి మరి అని కోరాడు. ఆమె అంగీకరించింది. అతను యుద్ధానికి వెళ్ళాడు. ఆమె క్రమం తప్పకుండా వారం వారం కొడుకుకు ఉత్తరం రాస్తూ ఉండేది. ఇలా చాలా కాలం గడిచింది. తర్వాత ఆమె జబ్బు పడింది. ఆ జబ్బు నయము కాదని, ఇంకా తను బ్రతకనని ఆమెకు తెలిసింది. తన ఉత్తరం అందకపోతే కొడుకు యుద్ధాన్ని వదిలివేసి ఇంటికి వస్తాడని ఆమెకు తెలుసు. అది ఆమెకి ఇష్టం లేదు. చనిపోయే ముందు చాలా ఉత్తరాలు రాసి వాటి మీద ఒక వారం తేడాతో తేదీలు వేసింది. వాటిని పొరుగింటి స్త్రీకి ఇచ్చి, నేను చనిపోగానే వీటిని వారానికి ఒకటి చొప్పున తేదీలు చూసి పోస్ట్ చేయాలి అంటూ కోరింది. ఆ ఉత్తరాలన్నింటిలో ఒకటే విషయము: నేను బాగానే ఉన్నాను, నా గురించి దిగులు చెందకు, నువ్వు దేశం కోసం పోరాడుతున్నావు, ఏ చింత లేకుండా పోరాడు. అలా ఉత్తరాలు పోస్టు చేయడానికి ఏర్పాట్లు చేసి తన తల్లి మరణించింది. ఆ లేఖలు ఆమె కుమారుడికి ప్రతి వారం అందుతూనే ఉన్నాయి. అమ్మ బాగానే ఉందని అతను అనుకుంటున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతను ఇంటికి వచ్చినప్పుడు అంతా తెలుసుకున్నాడు. తల్లి ఇలా లేకపోతే బిడ్డలు అలాంటి ధీరత్వాన్ని, శీలాన్ని ఎలా పెంపొందించుకుంటారు? జై శ్రీరామకృష్ణ.